టీడీపీ పార్టీ తెలీదు, వైసీపీ పార్టీ కూడా నాకు తెలియదు. నేను వ్యక్తుల ద్వారా వెళ్తాను. పార్టీలు అనేది జస్ట్ అన్ ఆర్గనైజేషన్ అది. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఈ మధ్యకాలంలో ఉన్నాయి మీరు చేసింది గత ఒక 4-5 ఇయర్స్ నుంచి అనుకుంటా మేబీ ఈ మధ్యకాలంలోనే ఆయనకి అగెనిస్ట్గా మాట్లాడడం కానీ అగెనిస్ట్గా అన్నీ చేయడం ఎందుకని ఇట్లా స్టార్ట్ చేశారు? ఆ టైంలో సినిమా తీయాలి, మన కథానాయకుడు ఇదన్నీ వచ్చినప్పుడు ఆ టాపిక్ నా మైండ్లోకి అప్పుడు వచ్చింది, అంతగానే లేదు. అప్పటి నుంచి ర్యాండమ్గా దండయాత్ర జరుగుతూనే ఉంది. దండయాత్ర అందరి మీద చేస్తాను, నా మీద కూడా చేసుకుంటా దండయాత్ర. నేను అందులో పాపులర్ అయిన పర్సన్స్ గురించి ఎక్కువ మీడియా వాళ్ళు మాట్లాడతారు అంతే. రీసెంట్గా మీరు ఎన్టీ రామారావు గారి కంటే జూనియర్ ఎన్టీఆర్ గొప్ప అన్నట్టుగా మాట్లాడారు. సో ఏ విషయంలో గొప్ప, మీకు ఎలా? అన్ని విషయాల్లో గొప్ప. ఎందుకంటే ఈజ్ అ బెటర్ డాన్సర్ దాన్ సీనియర్ ఎన్టీఆర్, ఈజ్ అ బెటర్ లుకర్, 6-pack బాడీ ఉంది, అండ్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ జూనియర్ ఎన్టీఆర్ గివ్స్ ఇన్ ఇప్పుడు మన RRRలో కానీ ఎక్కడ కానీ ఎన్టీ రామారావు గారు ఫార్ సుపీరియర్. అసలు ఏమంటుందా ఇప్పుడు అక్కడ పాయింట్ ఏంటంటే ఆయన 70s 80sలో ఇప్పుడు ఉన్నారు ఆయన. దిస్ గైజ్ అంటే ఆల్మోస్ట్ ఆయన సినిమాలు మానేసిన 40 years ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఎవ్రీథింగ్ విల్ బి డిఫరెంట్ టెక్నాలజికల్గా, అక్కడ ఎక్స్పీరియన్స్ అది అన్నిట్లో. సో మీరు యాక్టర్ టు యాక్టర్ కంపేర్ చేస్తే సీనియర్ ఎన్టీఆర్ అసలు ఆనరు జూనియర్ ఎన్టీఆర్ మనం. సో టీడీపీ నిలబడాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలని కూడా మీరు ఇంతకుముందు కామెంట్స్ చేశారు. ఇది ఎంతవరకు నిజం? ఎందుకని ఇప్పుడు లోకేష్ ఉన్నారు తర్వాత, సో ఆయన టీడీపీని లోకేష్ మీద నాకు ఇంప్రెషన్ లేదు అంతే. జూనియర్ ఎన్టీఆర్ అసలు టీడీపీకి వెళ్ళే అది నాకు తెలియదు. జూనియర్ ఎన్టీఆర్ అది తన పర్సనల్ ఒపీనియన్, అది వాంట్స్ టు ఎంజాయ్ హిస్ స్టార్డమ్ లేకపోతే పీపుల్కి సేవ చేయాలని ఆయనకి కోరిక ఉందా నాకు తెలియదు. నేను కేవలం నా ఒపీనియన్ చెప్పాను అంతే. మేబీ అంటే ఇప్పుడు ఆయన టీడీపీకి వచ్చినా కానీ ఆయన ఎలా నిలబెట్టగలరు? ఇప్పుడు లోకేష్ ఉన్నారు, ఆయన అది నాకు తెలీదు. నేను ఊరికేనే చెప్పా నాకు ఉంటే బాగుంటుందని, అది అంతకనే లేదు. సో అయితే రీసెంట్గా కొలుగుపూడి శ్రీనివాస్ గారు కూడా మీ గురించి కామెంట్ చేశారు, లైవ్లో చేశారు, మీ తలకి ₹1 అని చెప్పేసి. ఆయన వెనకాల ఎవరైనా ఉన్నారంటారా? మీరు అప్పుడు ఆ టైంలో భయపడ్డారు అనేది కూడా నిజమే అంటారా? అది ఇప్పుడు